వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి ఇప్పుడు రోజుకొక ట్విస్టు, రోజుకొకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసులు అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే వైసీపీ హయాంలో రాష్ట్రంలో అనేక అక్రమాలు, దందాలు జరిగాయని కూడా ఆరోపించాడు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలతో జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని, వివేక హత్య కేసు సాక్షిగా దస్తగిరి ఈ విషయాన్ని అయితే సాక్షి అయినటువంటి దస్తగిరి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా అండతో రాయిచోట్లోని జగన్ అనుచరులు భూ కబ్జాలు కూడా చేశారని కూడా దస్తగిరి ఆరోపించడం జరిగింది. అయితే రాయచోట్లో ఇక్కడ జాఫర్ బేగ్ అనే ఒక వ్యక్తి స్థలాన్ని అంజద్ కబ్జా చేశాడని కూడా పేర్కొన్నారు. కబ్జాల పైన ఇక్కడ జాఫర్ బేగ్ కోర్టుకు వెళ్ళగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిందనేసి కూడా చెప్పుకొచ్చారు. దాంతో జాఫర్ బేగ్ పైన వైసీపీ నాయకులు దాడి చేసి బెదిరించారని కూడా పేర్కొన్నారు. అయితే వైసీపీ హయాంలో నష్టపోయినటువంటి బాధితులను కూడా కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కూడా దస్తగిరి అయితే కోరడం జరిగింది. అయితే నిన్న వివేక హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి అయినట్టుగా కూడా సిబిఐ కోర్టుకు అంటే సుప్రీంకోర్టు కూడా సిబిఐ తెలిపిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కూడా కొనసాగిస్తామని చెప్పింది. అయితే కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే మేము ముందుకు వెళ్తామనేసి కూడా ఇక్కడ సిబిఐ వెల్లడించడం ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి చూద్దాం, ఫైనల్ రిపోర్టు సిబిఐ కోర్టులో కూడా అంటే సుప్రీంకోర్టులో సిబిఐ ఇచ్చింది కాబట్టి అసలు సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, ఇందులో ఉన్నటువంటి వాళ్ళని అసలు ఎవరు, అసలు దోషులు ఎవరు, ఉన్నది ఎవరు, వీళ్ళని ఈ హత్యకు వెనక ఉన్నటువంటి మెయిన్ తలకాయ ఎవరు, ఏంటి ఈ రిపోర్ట్లు ఏముందనేది కూడా ఇప్పుడు ఏపీలో ఒక రకంగా ముఖ్యంగా చెప్పుకోండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత వైరల్గా దీనిపైన చాలామంది క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.